हैदराबाद के एल्लारेड्डीगुडे में फास्ट फूड स्टॉल पर एक गैर मामूली वाक़ये में मुश्तबा चोर की मौत हो गई। एल्लारेड्डीगुडे में आज सुबह एक मुश्तबा चोर उस वक्त अचानक और मौलिक अंजाम से दो चार हुआ जब उसने फास्ट फूड के एक स्टॉल में तोड़फोड़ करने की कोशिश करते हुए चोरी करने की कोशिश की, जिसके दौरान उस पर एक भारी स्टोरेज रैक गिर गया। ये वाक़या आगरा स्वीट हाउस के सामने सुबह 3:30 बजे के करीब पेश आया। मधुरानगर पुलिस के मुताबिक ये शख्स, जिसकी शिनाख्त की तस्दीक होना बाकी है, मशहूर फास्ट फूड डब्बे के बाहर स्टोरेज यूनिट खोलने की कोशिश कर रहा था। इलाके की सीसीटीवी फुटेज ने इस वाक़े के लम्हात को कैद कर लिया है। पुलिस जाए वक़्वा पर पहुंची और इर्द गिर्द के हालात की तहकीक सीसीटीवी फुटेज इकट्ठे कर लिए हैं और मुतवफ़्फ़ी की शिनाख्त के लिए काम कर रही है। 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ను కూడా ఫోర్స్ఫుల్ గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్ గా పైన పడిపోయింది. అది 3:30 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clock కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసాం. అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్ గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకొని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క అపీల్ ఏంటంటే ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత SHOతో క్లియర్ గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారి పట్టించే విధంగా కూడా ఉంటుంది. ఐడెంటిఫై అయిందా సార్ ఏమన్నా? లేదా బాడీ ఇంకా ఐడెంటిఫై అది అవ్వలేదు దొంగ కాబట్టి ఆయన గురించి మేము మా డేటాబేస్ లో కూడా వెరిఫై చేస్తున్నాం. దీనిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సార్ అతను దొంగతనానికి వచ్చాడని మనం ఎలా అనుకోవచ్చు? అంటే అది క్లియర్ గా ఆయన అటెంప్ట్ చేస్తున్నాడు కదా. దాన్ని ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా స్లైడ్స్ ని ఒక స్లైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో స్లైడ్ ఓపెన్ చేసే క్రమంలో డబ్బా యాక్సిడెంటల్ గా పైన పడడం వల్ల ఆయన యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ అది వీడియో తీసుకుంటే ఒక రిపోర్ట్ అని ఫోన్ లాక్కొని డిలీట్ చేశారని తెలుస్తుంది. లేదండి, అది అలాంటిది ఏమీ లేదు.